ఊర్లో ఉందా? ఎవరిలో పాలు తీసుకుపోతున్నారు? మా ఊరికి వచ్చి ప్రైవేట్ అదే నేను చెప్పి అడిగాను ఏదైనా గవర్నమెంట్ ఉందా? ఏదైతే చాకరీ ఇటువంటి కుర్రోళ్ళకి గేదెల దగ్గర పని చేశారు. గొర్రెలు అయితే తప్పకుండా వస్తారు. గొర్రెలు వస్తారు, తిరగాలి కదా, గొర్రెలతో కూడా తిరగాలి కదా, దేశం అంతా తిరగాలి కదా. ప్రొఫెషన్ లో ఊర్లో దానికంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి దీన్ని ఎంతవరకు పనిచేస్తామంటే నీకేమైనా ఐడియా ఉందా? ఇంటి దగ్గర గొర్రెలు మేపుకోవడం, స్టాల్ ఫీడింగ్ అంటే ఈ షెడ్లు వేసి ఇక్కడ ఒకటి కట్టించాము సార్ షెడ్. అట్లా ఈ మామూలు పొలం మేము మేపుకోవడం అయితే కొద్దిగా గొప్ప. నేనేమంటానంటే ఈ ఊర్లో ఒక 10 మందికి ఒక మోడల్ కింద అందరూ యాదవాసం ఉన్నారు కాబట్టి ఈ 10 మందికి కలిపి 10 షెడ్లు వేసి ఇక్కడే కట్టి మేత కూడా ఇస్తే అప్పుడు బయట తిరిగే పని లేదు, ఇక్కడనే చూసుకుంటూ దాన్ని పెంచుకుంటాం. 10 షెడ్ల కంటే ఒక షెడ్ పెట్టి కోఆపరేటివ్ లో కూడా చేసిన బాగా. అంటే కోఆపరేటివ్ మేనేజ్ చేసుకోరు, కొట్టుకుంటారు పెట్టి ఇండివిజువల్ గానే చేసి సెపరేట్ షెడ్లు పెట్టి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి గడ్డి అవన్నీ తీసుకొచ్చిస్తే మార్కెటింగ్ అవన్నీ. ఆ 50 ఎకరాలు ఉంటాయి కూడా కమ్యూనిటీ గ్రేజింగ్ డెవలప్ చేసి డాక్రా ఉమెన్ ద్వారా వీళ్ళకి పిల్లలందరికీ ఇచ్చి వీటి చదువుకోవాలి. మీరు నువ్వు పని చేస్తూ చదువుకుంటావా? పోనీ ఎందుకు రాదురా? మాకు వచ్చి మేమంతా వచ్చి చదువుకున్నావా? ఇష్టపడి చదువుకున్నావు, నీకు కష్టపడుతున్నావు. నువ్వు చదువు రాదని ముందే చెప్పేస్తున్నావు. నువ్వు చదువు రాదంటే రాదు, వస్తుందంటే వస్తుంది. రాదని మనసులో పడకూడదు. ఇష్టపడి ఏ పని చేసినా నీకు కలిసి వస్తుంది. ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలా. కుర్రాడివి కదా నువ్వు, ఎప్పుడు గొర్రెలే మేపుతావా? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆయన ఉన్నాడు, మీ కులమే, వాళ్ళ నాన్న మంచి పారిశ్రామికవేత్త, ఈయన వచ్చాడు, ఈరోజు బ్రహ్మాండంగా మంత్రిగా పనిచేస్తున్నాడు. మరి నీ మాదిరిగా గొర్రెలే మేపుకుంటా అనుకుంటా ఆయన ఏమైండేవాడు? ఏమంటావు? చదువుకుంటూ గొర్రెలు మేపు. చదువు కూడా ఇంటికాడ నుంచి కూర్చొని నేర్చుకోవచ్చు, అప్పుడప్పుడు క్లాస్లో పోవచ్చు, అప్పుడు డిగ్రీలు వస్తాయి. 2 పనులు చేయి. ఎందుకంటే చదువుకుంటే పెద్ద కష్టం కాదు. ఈరోజు సెల్ ఫోన్ వాడతావా? బ్రహ్మాండం కొడతావా? సెల్ఫీ తీస్తావా? మరి ఎట్లా నేర్చుకున్నావు? ఎందుకంటే మీరు బీసీలంతా మీ ఊరంతా ఓట్లు వేస్తారు. నాకు ఎప్పుడు వేసారా? ఎప్పుడు వేస్తారు. తెలుగుదేశం అంటే మీకు అభిమానం, అందుకే మిమ్మల్ని పైకి తేవాలని నేను. అగ్రవర్ణాలే కాకుండా బీసీలు మీరు అందరూ పైకి రావాలి. దానికోసమే నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నా. మీలాంటి కుర్రాళ్ళు చదివించడం, ఆర్థిక సహాయం చేయడం, పైకి తీసుకురావడం, ఇవన్నీ నేను మాట్లాడుతున్న వాడికి రా, మాట్లాడి మీకు ఏం చేయాలో చేస్తాను. మీ కుటుంబం పైకి రావాలి. ఇల్లు కట్టిస్తాను, ఇమీడియట్ చేయమంటాం. ఇల్లు శాంక్షన్ చేసేయండి. ఒక టైం పెట్టుకొని ఇచ్చేసేయండి, కట్టించేద్దాం. ఇల్లు కడతారులే, అయిపోతుంది. ఇది ఏమా అందుకనమ్మా గొర్రెలకి ఇక్కడ బర్రెలకు కాకుండా గొర్రెలకు ఫాడర్ కల్టివేషన్ చేద్దాం. క్యాప్టివ్ ఉన్నాయి, ఆ యూనిట్స్ పెట్టిద్దాం. ఇక్కడ ఒక మోడల్ కింద ఈ ఊరంతా యాదవాసిది. ఒక మోడల్ కింద ఎంతమంది ముందుకు వస్తే అంతమంది కుర్రాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ పెట్టిద్దాం. చేద్దాం. 2.5 lakhs లో వస్తుంది ఇది. అండ్ 50,000 బీసీ కాబట్టి ఎక్స్ట్రా మొత్తం 3 లక్షలు ఇస్తాం సార్. 3 లక్షలు ఇచ్చేసి ఇమీడియట్ గా స్టార్ట్ చేసేసి ఇది నా ఉద్దేశం. గేదెలు వద్దన్నా కదా నువ్వు, గొర్రెలే కావాలి. రండి, ఇవ్వండి. ఇల్లు కూడా ఇల్లు కట్టేస్తారు, కట్టమంటాం.
గ్యాస్ ప్రాబ్లం అది కాలి సార్ గ్యాస్ ప్రాబ్లం అది కాలి హాస్పిటల్ వీళ్ళంతా ఏదైనా ఖర్చులుంటే ఇవ్వండి, నేను ఇస్తాను. సీఎం రిలీఫ్ కింద డబ్బులు ఇస్తాను, మీరు ఇవ్వండి. 2 months నుంచి హాస్పిటల్ నువ్వు సంవత్సరానికి నేను మాట్లాడతాను. ఓకే రా, కవర్ది డబ్బులు సార్ మాకు ఏదమ్మా లోన్ ఇస్తారు సార్. పట్టుకోమ్మా. అది కూడా రాసుకోండి, ఇది కూడా రాసుకొని చేయండి. ఇది కిచెనా? గ్యాస్ లేదమ్మా నీకు? గ్యాస్ ఉంది సార్. ఎక్కడుంది గ్యాసు? ఫ్రీకి బయట పెట్టారు. తీసి బయట పెట్టారా? ఎందుకు ఇక్కడ పెట్టారు? ఇట్రా, నూరా ఏంటి ఇక్కడ ఎందుకు పెట్టారమ్మా? అర్థమైతే తీసారు. ఇదేనా ఇంటి జాగా అంతా? ఈ చోటు మొత్తం మాదే. ఆ రోడ్డు దగ్గర నుంచి ఇదంతా మాదే. ఇంటి జాగా బాగానే ఉంది, నీరు మంచి ఇల్లు కట్టుకోవచ్చు, శుభ్రంగా ఇల్లు కట్టుకోవచ్చు, బాగా కట్టుకోవచ్చు. తీసేసి వాన పడుతుంది, తీసేస్తాం, తీసేసి శుభ్రంగా కట్టేసి ఎంత నీట్ గా పెడితే కాంపౌండ్ వాళ్ళు కూడా వస్తే గార్డెన్ గేర్ని వస్తుంది, చెట్లు పెట్టుకోవచ్చు, బాగుంటుంది. జాగ్రత్త కట్టుకోమా, ఇమ్మీడియట్గా ఇమ్మంటాం. ఓకే అమ్మా, ఇట్రా, ఇటు తీసుకుంటావా? ఇట్రండి, ఇటు రామ్మా. రామ్మా, నువ్వు కూడా ఇట్రా, ఈ పక్క రండి, ఆ పక్కన. ఓకే అమ్మా, రండి. సార్ మాకిద్దరు ఆడుతున్నాం సార్, మాకు ఏదైనా సహాయం చేయండి. ఏమన్నా చెప్పాను, కలెక్టర్ చెప్పాను, ఇమ్మంటాం, చేస్తాను. మీరు ఇది వర్కౌట్ చేసి లోన్ ఇప్పించండి ఆ ఫ్యామిలీ కూడా. ఓకే, చూద్దాం. ఓకే గౌరవ నుంచి ఎప్పుడు దగ్గర కూడా రాలేదు అలాంటివి మీతో అంటే గౌరవం సార్. మా జనరేషన్ లో చూస్తాం అనుకోలేదు, మేము అనుకోలేదు సార్ అసలు. మా ఊర్లో వాళ్ళ పండగ ఉంది సార్ వాళ్ళందరూ. థ్యాంక్ యూ సార్. పోనీ నమస్కారం. నమస్కారం అయ్యా, రండి అక్కడ మాట్లాడదాం, సభకు రండి. నమస్కారం అమ్మా. ఓకే ఇక్కడ సిమెంట్ రోడ్డు వెళ్ళిపోయారా?